రేవంత్ రెడ్డి సర్కార్కి అతిపెద్ద దెబ్బ, వ్యక్తిగతంగా కూడా దెబ్బేనేమో. ఎందుకంటే హెచ్యు పక్కన ఉన్నటువంటి ఆ భూములు 450 ఎకరాలంటే ఇంటూ 100 crores వేసుకుంటే ఎంత అవుతుంది? 10 crores 20 crores కాదు, ఆ రేంజ్లో ఉన్నది అక్కడ రేటు. 150 వేసుకోవాలి, 100 వేసుకుంటే ఆ రేంజ్లో ఇన్కమ్ వచ్చేది. సరే, ప్రభుత్వానికి ఆ డబ్బులు వస్తాయి, అందులో ప్రభుత్వానికి అంత లెక్క చూపెడతారా ఏంటి అనేది ఓ పెద్ద ప్రశ్న. రెండవది, ప్రభుత్వం 100 కోట్లకు అమ్మిందంటే అక్కడ 150 కోట్లు అంటే 50 కోట్లు లాభం. ఇది సహజంగా ప్రజల్లో ఉండేటటువంటి చర్చ. అలా చేస్తారా లేదా అన్నది జరగలేదు కదా ఈలోపు. అయితే ఎప్పుడో బిల్లీరావుకి చంద్రబాబు రాసి ఇచ్చేసినటువంటి భూముల్ని కోర్టులో రాజశేఖర్ రెడ్డి ఆపితే ఇంతకాలం తర్వాత ఆ భూములు మొన్న మధ్యన కోర్టు బిల్లీరావు అప్పీల్ని కొట్టేయడంతో ఆ భూమి వచ్చింది. దాని కాస్త తను క్యాష్ చేసుకుందాము అనుకోలేదు, ప్రభుత్వానికి క్యాష్ చేద్దాం అని అనుకుంటే అది కాస్త ఇప్పుడు రివర్స్ అయింది. ఇన్నాళ్లలో ఇన్ని దశాబ్దాలు అనాలేమో, ఈ దశాబ్దాలలో అది కాస్త ఒక అడవిగా మారిపోయి అక్కడ భారీ ఎత్తున వృక్షాలు, ఆ పైన వన్యప్రాణులు, చివరికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు, గిరిజనులు, ఈ కాన్సెప్ట్ అంతా కలిపి ఒక అటవీ ప్రాంతం నగరానికి ఆనుకుని అయినటువంటి పరిస్థితి. కంచిగచ్చిబౌలి అనేటటువంటి పేరుతో నడుస్తున్నటువంటి సిచ్యుయేషన్. చివరికి దాన్నే సుప్రీంకోర్టు ఇవాళ పరిగణలోకి తీసుకుంది, హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. పొద్దునే మాట్లాడుకున్నాం రేవంత్కి ఏమవుతుందో దీంట్లో అన్నటువంటిది. 2 కోర్టు కేసులు, అందులో ఒకటి వచ్చేటప్పటికి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత వేటిది, అది తీర్పు రిజర్వ్ అయింది. ఇది మధ్యాహ్నం 3:30 లోపు నివేదిక ఇవ్వమని చెప్పి రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. అలాగే హైకోర్టు కార్యకలాపాల మీద స్టే ఇవ్వట్లేదని తేల్చి చెప్పింది. అట్ ద సేమ్ టైం నివేదిక అడిగింది. ఈలోపు హైకోర్టు విచారించి ఈ నెల 7వ తారీఖున దాకా వాయిదా వేస్తూ అప్పటిదాకా అక్కడ ఏ కార్యకలాపాలు జరపడానికి వీల్లేదని ఒక ఆదేశం. ఈలోపు సుప్రీంకోర్టు సాయంత్రం అయ్యేటప్పటికి సుప్రీంకోర్టు స్పందించింది. చాలా సీరియస్ పరిణామం ఇది, ఆషామాషి కాదండి. ఎందుకంటే 10 రకాల వన్యప్రాణులు అక్కడ ఉన్నాయి అన్నటువంటి పాయింట్ని సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకుంది. దాంతో ఇప్పుడు దాని జోలికి పోవడానికి వీల్లేదని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా ఎలాంటి కార్యకలాపం చేయడానికి వీల్లేదని. హెచ్యు విద్యార్థులు చేసిన ఉద్యమానికంటే న్యాయస్థానంలో జరిగినటువంటి ఈ పోరాటమే ఇప్పుడు ఆ భూములని ఆపింది. రేవంత్ ఆశల మీద నీళ్లు జల్లింది.